రాబోయే మా మరదలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. ఒక్క కొడుకు కదా, ఇప్పుడు వచ్చిన అమ్మాయిని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? మేమైతే చాలా కళలు కన్నాము. ఆ కళల కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నాము. ఉత్సాహంగా జరుగుతుంది. ఇది చూస్తుంటే ఈ యాంగ్జైటీ తగ్గించుకోలేకపోతున్నాము. ఇది చూస్తుంటే ఈ యాంగ్జైటీ తగ్గించుకోలేకపోతున్నాము. ఐ థింక్ వాటో వాట్. నా ఇంటికి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది. మాకు ఒక అమ్మాయిగా మా ఇంటికి వస్తుంది. కోడలు అంటే మా తమ్ముడికి భార్య కాదు, మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అనేది మేము తెలియజేయాలనుకున్నాము. ఏది నచ్చదు అంటున్న చిన్నక్క వందల ఫోటోలు తమ్ముడు పెళ్లి అనగానే చూస్తాం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా కోరుకోవడం. అబ్బాయికి ఆ కోడలు జోడీ గురించి మీ మాటలు. అండ్ మా తమ్ముడు ఫ్రెండ్ వచ్చి ఎంత పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అక్క మీదేనా అన్నాడు. ఇంకా మా ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వాలి. వచ్చి మాలాగే మాతో పాటు మింగిల్ అయిపోవాలి. ఖచ్చితంగా కలిసిపోతుంది మా చెల్లి. అవునా? వచ్చే అమ్మాయి మా తమ్ముడితో అన్యోన్యంగా కలవాలి. సో మా ఇంట్లో వాళ్ళతో కలిసి మెలిసి మెలగాలి. ఇదే మా కోరిక. ఇప్పుడు సాహిత్య మీద నీ ఒపీనియన్ ఏంటి? సాయికి వైఫ్ అయితే నీ ఒపీనియన్ ఏంటి? ఇలాగే ఉప్పు నూరు పెడేస్తా అని చెప్తుంది. రిపోర్టర్ పై తెలియదు. సాహిత్య అక్క గురించి ఏమనుకుంటున్నావు? ఎందుకు కరెక్టో కూడా చెప్పు. చెప్పరా? ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందిన తాజా వార్త, సాయి మామ ఆల్రెడీ పిక్నిక్ చేసాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంది. సాయితే మీ వెనకతల బోల్డ్ మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను వదిలి కొంతమంది ఫన్నీగా మాట్లాడారు, ఇంకొంతమంది ఎమోషనల్ గా మాట్లాడారు, ఇంకొంతమంది అసలు నేను ఇంకేం మాట్లాడలేనని కూడా చెప్పారు కదా. ఒప్పించింది సాహిత్య ఒప్పించింది. ఎవరికి? సాయి మామకు ఒప్పించింది. అంటే బలవంతం, పెళ్లికి ముందే బలవంతం చేసింది సాహిత్య. తోడు పెళ్లి కొడుకు అవడం వల్ల నీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంది? నాకు అర్థం కాలేదు సార్. ధనం ధాన్యం పశుం భౌపత్రామ శత సంవత్సరం దీర్ఘమాయో.